వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెల్లకల్లు తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు. సేకరించిన కల్లు నమూనాలను కెమికల్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపిన ఎక్సైజ్ సిఐ సమ్మయ్య. మంచిర్యాల పట్టణ కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో కార్మెల్ డే వేడుకలు. విద్యార్థుల్లో సేవాభావం, త్యాగం, ప్రేమ విలువల్ని పెంపొందించేందుకే కార్మెల్ డే వేడుకలు. ముఖ్య అతిథి ఫాదర్ డానియల్. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు. కేంద్ర రోడ్డు రవాణా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో నిర్వహిస్తున్న తెల్లకల్లు బట్టి తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తెల్లకల్లు తయారీ కేంద్రంలో లభించిన శాంపిళ్లను సేకరించి నిజామాబాద్ ఎక్సైజ్ కెమికల్ ల్యాబ్కు తీసుకెళ్తామని మంచిర్యాల ఎక్సైజ్ సిఐ సమ్మయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ సమ్మయ్య మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన కల్తీ కల్లు ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో కల్లు బట్టి తయారీ కేంద్రాలపై జరుగుతున్న దాడుల్లో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో తెల్లగల్లు బట్టీలపై దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈరోజు నిర్వహించిన దాడుల సందర్భంగా బట్టి కేంద్రాలలో సేకరించిన తెల్లగల్లు బాటిళ్లను సీజ్ చేసి నిజామాబాద్లో గల కెమికల్ ల్యాబ్కు తరలిస్తామని వెల్లడించారు. అక్కడి నుంచి రానున్న రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకొని ఉన్నట్లు సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కల్తీ కల్లు మీద రైడ్స్లో భాగంగా మంచిర్యాల టౌన్లో ఉన్న ఈకోకి రావడం జరిగింది. ఈకోకి వచ్చినప్పుడు మనకు కొంత కళ్ళు దొరికింది. దాంట్లో షాంపిల్స్ తీయడం జరిగింది. ఇవి ఏం చేస్తామంటే నిజామాబాద్కి పంపుతాము. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు. డిపో కదా ఇది, ఇప్పుడు డిపో కాబట్టి ఇక్కడనే చేస్తారు కాబట్టి మనం మార్నింగ్ సడన్గా వచ్చి ఇక్కడ తీయడం జరిగింది. ఆ ల్యాబ్ ఉంటుంది, నిజామాబాద్ ల్యాబ్ కెమికల్ ల్యాబ్ అంటారు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ టైమింగ్స్ ఉంటాయి. మేమైతే పంపుతాము. తొందర రిపోర్ట్ చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ ఏసీసీలో బుధవారం కార్మెల్ డే వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం అమ్మల అమ్మ మా తల్లి కార్మెల్ ఆరాధనకు అంకితం చేయబడిందని విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన సమయం, భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు కార్మెల్ తల్లి గురించి రక్తిమమైన ప్రసంగాలు చేసి పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాదర్ డానియల్ తమ సందేశంలో కార్మెల్ తల్లి జీవితంలో ఉన్న సేవాభావం, త్యాగం, ప్రేమ వంటి విలువల్ని విద్యార్థులు తమ జీవితాల్లో అనుసరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాకుండా తమ సాంప్రదాయాలను గుర్తు చేసుకునేలా ఒక గొప్ప అనుభూతిని కల్పించినట్లు అయింది. ఈనాటి కార్మెల్ డే వేడుకల్లో ముఖ్య అతిథి డానియల్, మెరియా అగస్టిన్, ప్రిన్సిపాల్ సిబిఎస్ఈ సిలబస్ రెనేటే, వైస్ ప్రిన్సిపాల్ సిబిఎస్ఈ కృప, ప్రిన్సిపాల్ స్టేట్ సిలబస్ సర్పియా,
వైస్ ప్రిన్సిపల్ స్టేట్ సిలబస్ సీమ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Your prayers have moved my heart. Is it truly you? Yes, my son. Your order. I have heard the cries of your brothers, and I think you assign a in case and simple self, dedicating. Oh, please, mother, what grace is this? But for all of us, for all who walk the path of love, her protection and her promise. Folk grammar in the 13th century were real. War, exile. Inspired by the prophet Elijah, a group Loud and proud Fashima once again. I have a question for you all. Who is our first teacher? This next performance is by our super talented students of third.
Today we celebrate the Carmel Day. The Carmel Convent High School is established under the patronage of Our Lady of Mount Carmel, and on every year on July 16th we celebrate the feast of Our Lady of Mount Carmel. And it's a day of celebration, it's a day of joy, it's a day of sharing, and today is the day for all the staff and students to rejoice and be glad as we belong to the Carmel family. It's an occasion for our students to know and learn more about Carmel and to showcase all their talents. So I wish everyone a happy Carmel Day and may God bless us. Thank you. On this feast day, especially we remember the powerful intercession of Mother Mary, and whose protection and care we experience and enjoy every day of our life. And Mother Mary is not a goddess, but we seek her. We ask Mother Mary to pray for us. And she is the Mother of Jesus, and we seek her protection. I wish you all a happy Carmel Day. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మాజీ ఎమ్మెల్యే హయాంలో మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను కనబడకుండా చేయడం కోసం కూల్చివేతల లక్ష్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గోదావరి నదిపై బ్రిడ్జికి అనుమతులు తీసుకురావడం జరిగిందని, అట్టి బ్రిడ్జిని అక్కడ నిర్మించకుండా రద్దు చేయించి దూరంగా ఉన్న ముల్కాల వద్ద బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ముందడుగు వేయలేదని ఆయన అన్నారు. పట్టణ కేంద్రంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సర్కిళ్ల వద్ద ఐలాండ్స్ను నిన్నటి రోజున పోలీసుల సమక్షంలో అదే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేయడం జరిగిందని, నిర్మాణం చేయడం, కూల్చివేయడం ఒకే శాఖకు చెందిన అధికారులు చేయడంతో అవాక్కవడం పట్టణ ప్రజల వంతు అయింది అని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని రాజకీయ ద్వేషంతో ఇలా కూల్చివేతలతో వృధా చేయడం మంచిది కాదని, రేపటి రోజున ప్రజలు ప్రశ్నించే రోజులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పటి పరిపాలనకి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి రాష్ట్ర స్థాయిలో, అలాగే మంచిర్యాల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారి పరిపాలనకి మనం చూస్తే ఏదైతే అభివృద్ధి విషయాలలో గత ప్రభుత్వంలో అయినటువంటి అభివృద్ధి ఏదైతే జరిగిందో మంచిర్యాల పట్టణంలో కొన్ని అభివృద్ధి కనబడతాయి కళ్ళకి, కొన్ని కనబడవు. ఈ కనబడేటి ఏవైతే ఉంటాయో గత ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనులు అవి కూలగొట్టడమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పెట్టుకున్నదని స్వయంగా ప్రజలు రోడెంబడిపోయి మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం వింటున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గతంలో గోదావరి మీద బ్రిడ్జి శాంక్షన్ చేసి 164 కోట్లు తీసుకొచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేయకుండా ఇక్కడైతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్కడో ముల్కాల కడ తెస్తామని చెప్పి దానికి ఇంతవరకు కూడా సంవత్సరన్నర తర్వాత కూడా కనీసం దాని జోలి తీసినటువంటి సందర్భం మన దగ్గర లేదు. మంచిర్యాలకు ముఖ్యమైన అటువంటి బ్రిడ్జ్. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే ఆ రోజు కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ కట్టడం జరిగింది. సంతోషకరమైన విషయం అంటే మీరు హాస్పిటల్ కట్టడానికి వ్యతిరేకం ఎవరు కాదు, కానీ మాతా శిశు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి సందర్భాలలో, అప్పుడు ఫ్లడ్ వచ్చినటువంటి సందర్భాలలో అక్కడ నీళ్ళు వచ్చి అక్కడ మునిగి దాన్ని షిఫ్ట్ చేసే విధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉన్నదో మెడికల్ కాలేజీలో తీసుకొచ్చి ఉంచే విధంగానే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రణాళికలు చేసి అక్కడ సరిపోయే విధంగా సివిల్ హాస్పిటల్, మాతా శిశు అన్నిటికీ సరిపోయే విధంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నిర్మించినటువంటి గత ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా పనులు నడుస్తున్నటువంటిది వారికి తెలిసిందే. అక్కడ మాతా శిశు తీసుకెళ్ళచ్చు అని వారికి కూడా తెలుసు, కానీ అక్కడ మాతా శిశు పేరుతోని ఐబీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే
కట్టొచ్చు. అది కూడా ఇంకో ఆప్షన్ కూడా ఉండేదానికి. ఏదైతే గత 60 సంవత్సరాల నుంచి సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దాన్ని డిస్మెంటల్ చేసి అక్కడ కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉండే. ఇప్పుడు ఏదైతే వారు ఎమ్మెల్యే గారు అనుకున్నారో ఆ హాస్పిటల్ని అక్కడ కట్టాల్సిన అవసరం ఉండే, అవసరమే. అందరికీ ఆరోగ్య రీత్యా మీరు చేసే పనులు అదొక్కటి మంచి పని కాదని ఎవరు అనట్లేదు. కానీ వేరే మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఇంటిగ్రేట్ మార్కెట్ అయితేనేది, ఐబీ అయితేనేది, కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేయడం ద్వారా మనకు వచ్చింది ఏందని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని మంచిర్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మంచిర్యాలలో ఏదైతే మెయిన్ కూడలిలో ఐలాండ్స్ ఉన్నాయో ఒక ఆలోచనతోని మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారు మంచిర్యాలకు శోభ తెచ్చే విధంగా అందరి సలహాలు తీసుకొని ఇంజనీర్లు అధికారుల నిర్ణయం మేరకు ఏదైతే ఎంత ఉండాలో ఏం చేయాలో అనేది నిర్ణయించింది దివాకర్ రావు కాదు. కొంతమంది మాట్లాడితే మాటకు నాలుకకు అద్దు లేకుండా మాట్లాడతాను. అసలు అధికారులు అనేటోళ్ళు ఏం చేస్తాను, ఎట్లా చేస్తాను, వీళ్ళు ఒక ఫండ్ రిలీజ్ చేసుకొచ్చి నా మంచిర్యాల పట్టణాన్ని సుందరవదంగా చేయాలని నిర్ణయం తీసుకున్నది దివాకర్ రావు. కానీ అది అక్కడ ఎట్లా ఏది చేయాలనేది తీసుకున్నది ఇంజనీర్లు అధికారులు. అదే ఇంజనీర్లు అదే అధికారులు తప్పు చేసి ఉంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ఇక్కడ చేస్తున్న ఎమ్మెల్యే గారు చేసిందే శాసనంగా ఇక్కడ అధికారులు వినడం, అధికారులు ఎమ్మెల్యేలకు ఒత్తాసు పలకడం, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు చాలా విఘ్నులు, ఎవరిని తప్పు చేస్తే వదిలిపెట్టరు. తప్పు చేసిన వాళ్ళకు నేలకేసి కొట్టడం ప్రజలకు అలవాటే. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండు, మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేస్తే ప్రజలు క్షమించరు. మంచిర్యాల పట్టణ ప్రజలు చాలా ఉత్తమమైన ప్రజలు. ఆ రోజు మున్సిపల్లో తీర్మానం చేసినప్పుడు ఒక తప్పుడు ఆలోచనతోని తప్పుడు నిర్ణయాలతోని ఏదైతే ఐలాండ్స్ ఉన్నాయో యాక్సిడెంట్లకు నిలయంగా మారుతుంది. ఇంతమంది చనిపోయిన అని చెప్తే దివాకర్ రావు గారు స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు చనిపోతే ఎవరు చనిపోయినో మాకు డీటెయిల్స్ అని ప్రెస్ ముఖంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పిన సందర్భం లేదు. దాన్ని చాక్గా తీసుకొని ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆ రోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. అయ్యా, ఈ ఐలాండ్లు కూలగొట్టడం వద్దు అంటే మేమేం కూలగొడతలేము, దీన్ని చిన్నగా చేస్తున్నాం, దీన్ని తగ్గిస్తున్నాం, విడత తగ్గిస్తున్నాం అని చెప్పడం జరిగింది. అధికారులు దయచేసి ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసుకున్నా ఏ అధికారైనా రేపు మా ప్రభుత్వం వచ్చినాక దానికి మూల్యం చెల్లించక తప్పదు. మీ సొంత డబ్బులతోని రికవర్ వ్యవస్థ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా నస్పూర్ సంగం మల్లయ్యపల్లెలో గురువారం 17 నుండి 103వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని సూఫీ ఇస్లామిక్ బోర్డు అధ్యక్షులు సయ్యద్ మసూద్ అలీషా వార్షి తెలిపారు. ఈ కార్యక్రమానికి 20,000 మంది హాజరు కానున్నారని, ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. రేపు ప్రముఖులచే కవాలీ కార్యక్రమం, ఎల్లుండి 18వ తేదీ మహిళలకు గోరింటాకు ప్రోగ్రాం, 19వ తేదీన శాలువాతో ఊరేగింపు ఉంటుందని, తిరుగుతూ 22వ తేదీన మళ్లీ దర్గాకు వద్దకు చేరుకుంటుందని అన్నారు. 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, హజరత్ బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని దర్గా పీఠాధిపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రజలకు తెలియజేయమనగా నేను సయ్యద్ మాషుక్ అలీ షా వార్సి దర్గా పీఠాధిపతిని. ప్రతి ఏటలాగా ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా ఉరుసుత్సవాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమాలు మొత్తం పూర్తయినాయి. ఇక్కడ స్టేజ్ ప్రోగ్రాము మరియు లంచ్ ప్రోగ్రాము ఒక 20,000 మంది ఇక్కడ వస్తున్నారు. వాళ్లకు అందుబాటులో ఉండి సదుపాయాలను కల్పిస్తూ వాళ్లకు మంచి చెడు చూసుకుంటూ ఈ ప్రతి ఏటా ఈ 103వ సంవత్సరం ఇది. ప్రతి ఏటా ఇలాగనే జరుగుతుంది. కానీ ఇంకోటి ఎంత విశేషమో పంచభూతాల సాక్షిగా శివుని దయ వల్ల బాబా తాజుద్దీన్ కటాక్షం వల్ల రంగరంగ వైభవంగా ఈ ఉరుసుత్సవాలు మెల్లమెల్లగా ఆకాశానికి ఎదుగుతున్నాయి. ఇది ఇందులో 17వ తారీఖు నాడు అంటే రేపు 17వ తారీఖు నాడు కవాలి ప్రోగ్రాం అన్నదాన కార్యక్రమము మరియు హజరత్ అలీ పడి పూజ, 18వ తారీఖు నాడు గొరటాకు పూజ, స్త్రీలకు ఆడపడుచులకు కొంగు బంగారము, పిల్లల గానంలకు పిల్లలు, పెళ్లిళ్ళ గానంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇది చాలా ప్రత్యేకమైన మహాతల్లి పూజ. ఇది మనము గోరంటాకు పూజ చాలా పవిత్రమైన పూజ. ఇందులో అందరూ స్త్రీలు, మా అక్క చెల్లెలు, ఆడపడుచులు పాల్గొని కొంగు బంగారం చేసుకోగలరు. మరియు 19వ తారీఖు నాడు శాల్వా ఊరేగింపు చాలా వైభవంగా రంగరంగ వైభవంగా పట్టణ మూలలతోని తిరుగుతూ 22వ తారీఖు నాడు బాబా తాజుద్దీన్ దర్గా మీద ఎక్కుతుంది. మీరందరికీ తెలియపరిచేది ఏమనగా అందరూ వచ్చి జయప్రదం చేయగలరని నా యొక్క మనవి, నా యొక్క కోరిక. యావారిస్ మౌలావారిస్. కేంద్ర రోడ్డు రవాణా రహదారులు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. బుధవారం జిల్లాలోని తిర్యాని మండలం సుంగాపూర్ గ్రామంలోని శాటిలైట్ సెంటరు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి జన్ మన్ పథకం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు దీపక్ తివారీ, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవా లక్ష్మీలతో కలిసి హాజరు కాగా గిరిజనులు సాంప్రదాయ గుస్సాడి నృత్యం ద్వారా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జుగా ధర్తీ అబా యోజన శిబిరాలు నెల రోజుల పాటు 102 గిరిజన గ్రామాల్లో సదస్సులు నిర్వహించడం ద్వారా ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి ఆధార్ కార్డు కొరకు నమోదు చేసుకోవడం, జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డులను గుర్తించడం, జన్ధన్ ఖాతాలు తెరవడం, జనన ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, మహిళా సంఘంలో లేని వారిని గుర్తించి సంఘాలలో చేర్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఆధార్ కార్డులు, జాబ్ కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, జన్ధన్ ఖాతా పుస్తకాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, జిల్లా అధికారులు, మండల తహసీల్దార్ శ్రీనివాస్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేష్, సంబంధిత శాఖల అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు. देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने मुझे भेजा है आपके पास ये देखने के लिए कि आपके यहाँ पर डॉक्टर है, जनमन योजना में छोटे बच्चों को पढ़ाई के लिए क्लासरूम है, टीचर है, आधार कार्ड भी बनना जरूरी है और यहाँ का रोड के लिए कलेक्टर साहब और जो केंद्र सरकार से, मोदी की सरकार से रोड बनने का पैसा है वो भी इधर भेजा है हमने और भेजेंगे अभी। यहाँ पर मछली फार्मिंग के लिए भी राज्य की सरकार प्रधानमंत्री योजना के अंतर्गत मछली पालन का भी केंद्र यहाँ पर बना है और अभी ये जो आप बिल्डिंग बनता हुआ देख रहे हैं ये आपके बच्चों के लिए प्रधानमंत्री ने पैसा भेजा कि यहाँ नए क्लासरूम बन सके, बच्चों को आप पढ़ाइए। विशेष तौर से बेटी पढ़ाओ बेटी बचाओ, जो ये अम्मा यहाँ बैठी है ये सब पढ़ी है, आप पढ़ी है? इसे पूछो कोई చదువుకున్నారా అంటాను. చదువుకున్నా तो कलेक्टर साहब के जैसे बनेगी,
वो जो डॉक्टर खड़े हैं वैसे बनेगी। तो इसलिए मोदी जी ने आपके स्वास्थ्य की चिंता की है, बच्चों की पढ़ाई की, एजुकेशन की चिंता की है। मैं आपके बीच में यहां पर आपसे मिलने के लिए ही आया हूं। सिर्फ आपका डांडारी जो मैंने देखा है, दूसरा डिब्बल, ये मेरे को बहुत अच्छा लगा है। इसके लिए मैं आप सबका बहुत बहुत धन्यवाद, थैंक यू। కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అంబేద్కర్ సంఘం జాతీయ అధ్యక్షులు పరశురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఫోటోస్ సాధన సమితి నాయకులు, సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫోటోస్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ, ప్రధానికి మన దేశ కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలని కోటి ఉత్తరాలు పంపుతున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు మన దేశ కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించలేదని, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత రూపాయి విలువ, దాని సమస్య పరిష్కారం అనే పుస్తకాన్ని అంబేద్కర్ రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల దాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1935లో ఆర్బీఐని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించే విధంగా బిల్లును పాస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని ఈరోజు మంచిర్యాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ దేశ ప్రధానికి 1,00,000 పోస్ట్ కార్డ్స్ వేయాలన్నటువంటి లక్ష్యంతో జూన్ 23వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి ప్రారంభమై నిన్న ఆదిలాబాద్ జిల్లా ఈరోజు మంచిర్యాలకు రావడం, ఘనంగా స్వాగతం పలికినటువంటి దళిత బహుజన సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు మొట్టమొదట 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి తన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్బీఐ ఏర్పడి ఇప్పటికీ 90 సంవత్సరాలైనా కూడా కరెన్సీ నోట్ల మీద ఎందుకోసం అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించట్లేదని మేము గత 2016లో పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపోర్ యాత్ర ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది మంది కళాకారులచే ధూమ్ధామ్ నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి 18 మంది ఎంపీలు లేఖలు రాయడం జరిగింది. అందుకోసమే ఆర్బీఐకి, ఈ దేశ ప్రధానమంత్రికి కనువిప్పు కలగాలని మేము 1,00,000 మందితోటి పోస్ట్ కార్డ్స్ ఈ దేశ ప్రధానమంత్రికి వేయాలని, ప్రతిరోజు 500 చొప్పున కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పోస్ట్ కార్డ్స్ వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి మనిషిని అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అన్నప్పుడు ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి దేశ ప్రధానమంత్రికి లేఖ రాయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 21వ తారీఖు నాడు నుండి జూలై 21 నుండి ఆగస్టు 11 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఢిల్లీలో పోస్ట్ కార్డు క్యాంపెయిన్ నిర్వహించి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు మెంబర్లు, అదేవిధంగా అక్కడికి 29 రాష్ట్రాల నుండి వచ్చి జంతర్ మంతర్లో ధర్నా చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కూడగొట్టి ఈ దేశ ప్రధానమంత్రికి మేము 1,00,000 పోస్ట్ కార్డ్స్ వేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఢిల్లీలో జరిగేటువంటి పోస్ట్ కార్డు ఉద్యమంలో కూడా మంచిర్యాల నుండి మీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మందమరి ఏరియా సింగరేణి గనుల్లో పనిచేస్తూ గైహాజరవుతున్న
కార్మికులకు ఈరోజు జిఎం దేవేందర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు గైహాజరు మరియు ఆబ్సెంటిజం గురించి కౌన్సిలింగ్ ఇవ్వడంలో ఎంతో బాధాకరమని, గతంలో సింగరేణిలో నిరక్షరాస్యులు కోల్ ఫిల్లర్స్గా అపాయింట్ అయ్యేవారని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, అందరూ చదువుకున్న వారే ఉద్యోగాల్లో చేరుతున్నారని, వారికి గైహాజరవుతే సింగరేణి సంస్థకు నష్టాలు ఎలా ఉంటాయో తెలుసు అని అన్నారు. కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకుంటూ సింగరేణి సంస్థను ఉత్పత్తిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్మికులు ఉద్యోగులపై ఉంటుందని, గైహాజరు కాకుండా పూర్తి మాస్టర్లు డ్యూటీ చేస్తే ఉత్పత్తి పెరుగుతుందని, వేతనాలు కూడా పెద్ద మొత్తంలో చేతికంది కుటుంబాలను ఉన్నత స్థితిలో పోషించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టి కార్మికులందరూ మీరు చేస్తున్న ఉద్యోగాలకు పనికి ప్రాముఖ్యతను ఇస్తూ సింగరేణి సంస్థను దృష్టిలో ఉంచుకొని గైహాజరు కాకుండా డ్యూటీలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు శైలేంద్ర సత్యనారాయణ, శ్యామ్ సుందర్, ఎస్ఓ2 జిఎం రమేష్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బీటెక్ ఎంటెక్ చేసి వచ్చిన ఉద్యోగులతో కూడా యాబ్సెంటిజం కౌన్సిలింగ్ చేయడం అనేది నేనైతే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఒకప్పుడు సింగరేణిలో కోల్ ఫిల్లర్స్ మరి వారు చదువు లేకుండా డైరెక్ట్గా వచ్చేవారు. ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి డైరెక్టర్ పాగారు కూడా త్వరలో మీటింగ్ నిర్వహించబోతున్నారు. యాబ్సెంటిజం చేయడం వల్ల ఏమేమి నష్టాలు అనేవి మరి సోదాహరణంగా శైలేంద్ర సత్యనారాయణ గారు, శ్యామ్ సుందర్ గారు, ఎస్ఓ2 జిఎం గారు, రమేష్ గారు మీ అందరికీ సోదాహరణంగా వివరించారు. రాబోయే కాలంలో మరి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. మరి మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశాలు ఉన్నవి. ఇప్పుడు ఇంతకుముందు ఒక సంవత్సరము ఇంక్రిమెంట్ కట్ చేయడము, మళ్ళీ ఇంకొక సంవత్సరము క్యూములేటివ్ ఇంక్రిమెంట్ కట్ చేయడము, ఇంకొక సంవత్సరము డిస్మిసల్ నోటీస్ ఇవ్వడము, ఇట్లా 3-4 సంవత్సరాలు అవకాశాలు మీకు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రము అటువంటి అవకాశాలు ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మరి ఎవరికైతే కష్టం ఉంటుందో మనకు అన్ని హాస్పిటల్స్ ఉన్నవి. మరి అందరూ కూడా యువకులే, మరి చదువుకొని వచ్చిన వారు. ఇప్పుడు మనకి సింగరేణిలో కోల్ ఫిల్లింగ్ అనే టఫ్ జాబ్ లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మ్యాండేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నవి. మనము సింగరేణి కంపెనీలో ఉద్యోగం చేస్తాము అనుకున్నప్పుడు తప్పకుండా చేయాలి. మరి మన కంపెనీలో ఉన్న మన ఏదైతే గనిలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మన లీవ్స్ని కన్సిడర్ చేస్తూ మరి మన టార్గెట్ నిర్వహించుకుంటారు. కంపెనీ వారు కార్పొరేట్ నుండి మరి ప్రతి గనికి టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ ప్రకారం మనము మ్యాన్ పవర్ వస్తేనే ఆ టార్గెట్ అచీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మనము కాస్పేట్ ఇవాళ కౌన్సిలింగ్ ఇవాళ మీరు అందరూ హాజరైనారు అంటే మిగతా వారికి హాజరు కాలేదు, మీరు ఎందుకంటే రావాల్సి వచ్చిందని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అది మీకే అర్థమైంది. అంటే మీకు అలా ఇండికేషన్ అంటే మీరు గైర్హాజరైనా ఉన్నారు, రేపు భవిష్యత్తులో మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పడానికి, ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆరోగ్యపరంగా ఉన్నా మన సింగరేణి హాస్పిటల్ డిస్పెన్సరీ ఉంది, ఇలా ఏ హాస్పిటల్ ఉంది, ఇలా హైదరాబాద్ కార్పొరేట్ వచ్చిన హాస్పిటల్ సౌకర్యాలు కూడా ఆరోగ్య ట్రీట్మెంట్ చేసిన అవకాశం ఇచ్చి కూడా మీరు ఉద్యోగాలు తయారవుతుందంటే ఇటు కుటుంబానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్న సొసైటీ వచ్చిందని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరోజు ఉద్యోగం చేస్తే 2,500 నుంచి 3,500 రూపాయలు పంపే అంటే ఒక నెలాదాయం వస్తే మీరు మీ భార్య పిల్లలు మీ అమ్మాయిన హాయిగా చూసుకునే అంటారు. ఇలా ఉద్యోగాలు లేక బయట 500 కూలి పోయి పొద్దు దాకా 8 గంటలు 10 గంటలు పనిచేసి అలా వస్తూ ఉన్నారు. ప్రతి మహిళకు చట్టాలపై అవగాహన ఉండాలని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. బుధవారం లక్షట్పేట మండలం పరిషత్ హాల్ సమావేశంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. దండేపల్లి లక్షట్పేట అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు డొమెస్టిక్ వైలెన్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో మండలం
లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో డొమెస్టిక్ వైలెన్స్పై, గృహహింస చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల, లక్షట్పేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోమిరెడ్డి సత్తన్న, ఏజీపీ సత్యం, జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కారుకూరి సురేందర్, శ్రీధర్, సత్యనారాయణ, పద్మం, ఏఎస్ఐ, ఎంపీడీఓ సరోజ మరియు మండల న్యాయ సేవ సహాయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరు మహిళా మెంబర్స్ అందరికీ నా ఒక నమస్కారం. సో ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జడ్జి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఆయా అంగన్వాడీ టీచర్లకు, మహిళా సోదరుమణి లాయర్ల గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చి 1.5 year అవుతుంది వచ్చి. ఫస్ట్ టైం సార్ ఈరోజు మహిళ గురించి, హరాస్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి, మన సమాజంలో మన పాత్ర ఎటువంటి, అది ఒక్కటి గమనిస్తే మన సమాజము ఎట్లాంటిదో మన ఫ్యామిలీ కూడా అటువంటి. భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో మహిళకు అంత ఓపిక అని అంటారు. ఈ హరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది కాబట్టి కొంతమంది మీకు కోపం రావచ్చు, కొంతమంది మహిళల మీద కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు మహిళల్ని అనలేము, పురుషుల్ని అనలేము. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో జరుగుతున్నాయి, ప్రతి పేపర్లో ఒక్కొక్క కటింగ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడో ఏమేమో వస్తున్నాయి మహిళల మీద అత్యాచారాలు అని అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసే స్టెప్ ఎటువంటిది ఒకటి గుర్తుంచుకో. ఈ సమాజంలో అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం వచ్చినట్టే అని అన్నారు, కానీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో మార్నింగ్ లేచిన నుండి ఎన్ని సేవలు చేసుకుంటా బయటకు వచ్చి మీరు వర్క్ చేస్తున్నారో మనకు లేడీస్ గుర్తు. అయినా ఇంట్లో జరిగే విషయాలు కొన్ని బయట పెట్టుకోరు, కొంతమంది లోపల ఉంచుకుంటారు. ఆ లోపల ఉంచుకున్నాయే బయటకు వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడడం? ఇప్పుడు మన పిల్లలు కూడా చాలా మంది చూస్తున్నాను. నేను తెచ్చిన నుండి దగ్గర 4-5 కేసులు అయినాయి ఆడపిల్లలు. ఎందుకు అట్లా చేసుకుంటున్నారు? మీరు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఫ్రీగా వదిలిపెట్టండి, వాళ్ళకి కొంచెం మంచి మార్గంలో తీసుకురండి. సో మేము ఒక జ్యుడిషియల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఉంటుంది. సో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల, అండ్ ఆల్సో మన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్షట్పేట. సో ఈ యొక్క లీగల్ సర్వీస్ ఏం చేస్తుందంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే దేనికోసం అంటే ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ 2005 అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. సో ఈ యొక్క యాక్ట్ గురించి అంటే ఎవ్రీ టైం ప్రతిసారి మేము ఏం చేస్తామంటే మా ఒక సిబ్బంది అంతా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మొత్తము ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ప్లేస్లో స్కూల్స్ కానీ, కాలేజ్లు కానీ, తర్వాత ఇతర ప్లేసెస్ కూడా మేము అటెండ్ అయ్యి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఈ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలంటే చాలా మందికి ఏమంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటారు. అంటే నాకు ఆ ఒక లా ఉంది అని చెప్పి తెలియదు, అలాంటి ఒక చట్టం ఉంది అని చెప్పి తెలియదు అంటే ఒప్పుకుంటుందా ఈ యొక్క సమాజం? ఒప్పుకోదా? పోలీస్ వాళ్ళని తప్పు చేస్తే అరెస్ట్ చేయదు, నాకు తప్పు అని చెప్పి తెలియదు అంటే పోలీస్ వాళ్ళు వదిలేస్తారా? అలా అని చెప్పి కోర్టులో వదిలేస్తారా? వదిలేరు కదా. సో ప్రతి లా గురించి మనకు తెలియాలి అని చెప్పేసి అలాంటిది ఒక ఇంపార్టెంట్ లా ఏంటిదంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది. సో ఈ యొక్క లా గురించి మేము ఏమనుకున్నామంటే మా మండల్ లీగల్ సర్వీస్ వాళ్ళు అలానే సీనియర్ న్యాయవాదులతో అందరితో డిస్కస్ చేసి ఏమని తెలుసు అంటే మనం మొత్తం ఇక్కడ ఉన్న జిల్లా మొత్తం కవరప్ చేయాలి. అంటే టోటల్ లక్షట్పేట మొత్తం కవరప్ చేయాలి, మండల్ మొత్తం కవరప్ చేయాలంటే ఎన్నో రోజులు పడుతుంది, అవునా కాదు? అదే మీరు ప్రతి ఒక్క విలేజ్లో అన్ని దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మేము మీకు ఎన్లైట్ చేస్తే మీరు మీ యొక్క విలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్లైట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు అనే దానికి కండక్ట్ చేయడానికి రీజన్. సో మొదటిగా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి, అసలు ఈ వైలెన్స్ ఈ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది, దేని పర్పస్ కోసం వచ్చింది అన్న దానికోసం ముఖ్యంగా ఫస్ట్ చెప్పాలంటే ఏంటంటే ఈ యొక్క యాక్ట్ ఏం చెప్తున్నారంటే ఒక అమ్మాయి యొక్క అంటే ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తుంది. ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, ఒక అమ్మాయి అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక హౌస్లో ఉంటారు, అవునా? ఆ హౌస్ని ఏమంటారంటే మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో బుధవారం సికిల్ సెల్ అనీమియాపై
అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ మరియు సబ్ యూనిట్ అధికారి నాందేవులు ఫెసిలిటేటర్లుగా పాల్గొని విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియా రుగ్మత గురించి వివరణాత్మకంగా తెలిపారు. అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా ఒక జెనెటిక్ వంశ పారపర్య రక్త వ్యాధి. ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు వక్రాకారంలోకి కొడవలి ఆకారంలోకి మారి రక్త ప్రసరణలో ఆటంకం కలిగిస్తాయి. ఇది ప్రధానంగా గిరిజన సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ముందస్తుగా రక్త పరీక్షలు చేయించుకోవడం, వైద్య సలహాలు పాటించడం ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. క్యారియర్గా ఉన్నవాళ్ళు ఇంకో క్యారియర్ను పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సికిల్ సెల్ బారిన పడే అవకాశం ఉందని వారు వివరించారు. సబ్ యూనిట్ అధికారి నాందేవ్ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా రుగ్మతకు సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తలు మరియు చికిత్సా విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం బాధితులు ఉండడం వల్ల సమాజం మొత్తం అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట వైద్యాధికారి డాక్టర్ సతీష్, గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగు సత్యనారాయణ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లారెడ్డి, ఏఎన్ఎంలు సుజాత, సుమిత్ర, హెల్త్ అసిస్టెంట్ గఫూర్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మనిషి, సాధారణమైన మనిషి, ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలో ఎర్ర రక్త కణాలు 120 రోజులు బతికుంటే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి గ్రస్తుడైనటువంటి వాళ్ళు 10 నుంచి 20 రోజులు మాత్రమే ఈ రక్త కణాలు బతికుండి ఆ వ్యాధిగ్రస్తుని రక్తహీనతకు గురి చేస్తుంది. అయితే 2023లో ఒక యజ్ఞంలాగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ పేరిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని సెలెక్టెడ్ స్టేట్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు 7 కోట్లు, దాదాపు 0 నుంచి 40 సంవత్సరాల వయసున్న వాళ్ళకు 7 కోట్ల మందికి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో, గిరిజన గూడాలలో, తండాలలో 40 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా ఈ సికిల్ సెల్ పరీక్షలు జరుపుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కిట్ మెథడ్లో పరీక్ష చేసిన తర్వాత వారికి ఏమైనా సస్పెక్టెడ్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ హెచ్పిఎల్సి పరీక్ష కోసం శాంపిళ్లను పీహెచ్కి పంపించి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వ్యాధి నిర్ధారణ జరిగినట్లయితే వారికి ఉచితంగా హైడ్రాక్సియూరియా మందులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మంచిర్యాలలో ప్రతి నెల 4వ గురువారము అందిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి జన్యుపరమైన వ్యాధి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇది గిరిజన ప్రాంతాల వాళ్ళకు ఎక్కువ రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఎంపిక చేసుకున్న అన్ని రాష్ట్రాలలో అన్ని గిరిజన గూడాలు, తండాలలో 40 సంవత్సరాల వయసు లోపల వాళ్ళందరికీ ఈ సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే దీనిలో పరీక్షలో 3 రకాల రిజల్ట్స్ మనకు వస్తాయి: నెగిటివ్, పాజిటివ్, క్యారియర్ అని, ట్రేడ్ అని. అయితే ఇందులో క్యారియర్గా తేలిన వాళ్ళకు రోగ లక్షణాలు ఏమీ ఉండవు, అంటే రక్తహీనత ఏమి రాదు. కానీ ఒక వ్యక్తి క్యారియర్గా నిర్ధారించబడిన తర్వాత ఇంకో వ్యక్తిని క్యారియర్గా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి 50% సికిల్ సెల్ అనీమియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్యారియర్ కానీ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు కానీ పెళ్లికి ముందు జాగ్రత్త పడి కాబోయే జీవన భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో ఈ హెచ్పిఎల్సి పరీక్ష చేసుకొని సికిల్ సెల్ వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ సికిల్ సెల్ వ్యాధి పట్ల ఖచ్చితంగా అందరూ అవగాహన కలిగి ఉండి దీన్ని 2047 వరకు భారతదేశంలో సికిల్ సెల్ వ్యాధి లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టబడిన ఈ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్కు అందరూ తోడ్పడి ఈ వ్యాధి నిర్ధారణకు సహకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను, పిఎస్సి వెంకట్రావుపేట నుంచి. లక్షపేట మండలంలో ఇప్పటి వరకు మనకు ఒక 400 మందికి సికిల్ సెల్ ఎనీమియా టెస్టులు నిర్వహించడం జరిగింది ర్యాపిడ్ కిట్ ద్వారా. దీంట్లో అనుమానిత 16 మందిని గుర్తించి వాళ్ళని
వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని టీహెఫ్కి పంపించడం జరిగింది. దాంట్లో ఒక 10 మందికి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులుగా గుర్తించి వాళ్ళని జీజీహెచ్ మంచిర్యాలకి ట్రీట్మెంట్ కోసం రిఫర్ చేయడం జరుగుతుంది. సింగరేణి సంస్థలో పనిచేసే రిటైర్డ్ అయిన కార్మికులు కొంతమంది 1000 రూపాయల నుండి 3000 రూపాయల లోపు పెన్షన్ తీసుకుంటున్నారని, వారికి మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కనీస వృద్ధాప్య పెన్షన్లు 3000, వికలాంగుల పెన్షన్ 4000 పెన్షన్లతో సమానంగా రిటైర్డ్ కార్మికులకు కూడా ఇవ్వాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్స్ను రిటైర్డ్ కార్మికులకు అందించాలని, ఖాళీ క్వార్టర్స్ అందుబాటులో లేని పక్షంలో కనీసం 150 గజాల ఇంటి స్థలాన్ని ప్రతి రిటైర్డ్ కార్మికునికి అందజేయాలని రిటైర్డ్ కార్మికుల అధ్యక్షుడు వాసాల శంకర్ డిమాండ్ చేశారు. మందమరి ప్రెస్ క్లబ్లో రిటైర్డ్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబాల కోసం మెడికల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని, ఇదివరకే 2-3 లేక మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల యాజమాన్యం ఏర్పాటు చేయకపోవడంతో వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాబట్టి వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డిస్మిస్ కార్మికులు, రిటైర్డ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తూ మెడికల్ అన్ఫిట్ ద్వారా కానీ ప్లస్ పూర్తిగా పనిచేసిన ఉద్యోగులు 2021-2023 సంవత్సరంలో దిగిపోయిన కార్మికులకు 11వ వేజీ బోర్డు రాని కార్మికులు సుమారుగా 720 మంది కార్మికులు ఉండగా వీరందరూ పెన్షన్ 11,000 పెన్షన్ దాని ఏదస్కు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 3 దఫాల పెన్షన్ ఆర్డర్స్తో పాటు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో 2 సార్లు 282 ఒకసారి, 289 ఒకసారి, ఇప్పుడు 3వ దఫా 126 మందికి పెన్షన్ ఆర్డర్స్కు మంజూరైనాయి. అవి ఆయా గన్ను డిపార్ట్మెంట్ వద్దకు పంపించడం జరిగింది. మీరు అక్కడికి వెళిస్తే ఎవరైతే రిటైర్ అయింది పెన్షన్ రాని కార్మికులు దరఖాస్తు చేసుకున్నవారు ఆ గన్ల మీదకి డిపార్ట్మెంట్కి వెళ్తే మీరు ఆ లెటర్లు తీసుకోవచ్చు. ఆ లెటర్లు అందిన 10 రోజులలో మీకు అకౌంట్లో డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి పెన్షన్కు దరఖాస్తు చేసిన కార్మికులు తప్పకుండా పోయి ఆ పెన్షన్ ఆర్డర్ లెటర్ను రిసీవ్ చేసుకుంటూ ఆ డబ్బులు కూడా తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక సుమారు 50-60 మందికి పెన్షన్ ఆర్డర్స్ రావాల్సి ఉన్నాయి. వాళ్ళు తొందరపడవలసిన అవసరం లేదు. అక్కడ స్టాఫ్ తక్కువ ఉంది, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి 100 మంది ఉన్నా కూడా 24-25 మందిని వాళ్ళు పనులు చేస్తున్నాం. మాకు కష్టం అవుతుంది, అది మనం అర్థం చేసుకోవాలని వాళ్ళకి విజ్ఞప్తి చేసింది. కాబట్టి మిగతా రాని వారు, ఈ దఫా రాని వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంటూ వారు కూడా త్వరగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాం. మా అసోసియేషన్ పరంగా మా వంతు మేము ఒత్తిడి తీసుకుని వస్తున్నాం. దీనికి కార్మిక సంఘాలన్నీ సహకరిస్తున్నాయి. కాబట్టి కార్మికులు దీన్ని అర్థం చేసుకొని వారు అసంతృప్తి చెందకుండా వచ్చిన వారు రిసీవ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రిటైర్మెంట్ కార్మికులకు మందమరి ఏరియా కేకే1 డిస్పెన్సరీలో ఒకటి ఫిజియోథెరపీ పెట్టాలి. చాలా మందికి ఫైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తున్నాయి. కొందరికి పక్షవాతం వస్తే ఫిజియోథెరపీ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బయట ఒక రోజు చేసుకోవాలంటే ఫిజియోథెరపీ 300 అవుతున్నాయి. ఇది గిట్ట కేకే1 డిస్పెన్సరీలో ఏర్పాటు చేస్తే ఫిజియోథెరపీ వారికి ఉచితంగా చేసే అవకాశం ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. రెండోది, మందమరి డివిజన్లో కేకే1 డిస్పెన్సరీలో గతంలో 2D ఎకో అంటే హార్ట్ ఎట్లున్నది, హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో పోతే మనం తొందరగా హాస్పిటల్లో చూసుకొని ఆ ప్రమాదం నుంచి ఎక్కించడానికి ఆ యంత్రం ఉపయోగపడుతుంది. గతంలో పెట్టినట ఇప్పుడు కేకే1 డిస్పెన్సరీలో ఆ యంత్రం లేదు. దాన్ని తక్షణం ఏర్పాటు చేస్తున్న విజ్ఞప్తి చేస్తూ, గతంలో సింగరేణిలో పనిచేస్తూ గోల్డెన్ షేక్ ద్వారా పదవి విరమణ పొందిన కార్మికులకు మానవతా దృక్పథం కొద్దీ వారికి ట్రీట్మెంట్తో పాటు ట్యాబ్లెట్స్ అందించవలసిందిగా అదొక డిమాండ్ చేస్తున్నాం. గతంలో హెల్త్ కార్డు 8 లక్షలు ఉండే రిటైర్మెంట్ కార్మికులకు దాని పరిధిని 10 లక్షలు పెంచుతూ డిప్యూటీ సీఎం రాజ్నాథ్ సింగ్ గారు 10 లక్షలు వేస్తున్నట్టు చెప్పిండు. దానికి సంబంధించి ఇంతవరకు కూడా ఒక సర్క్యులర్ రాలేదు. దానికి సంబంధించిన సర్క్యులర్ ఇప్పిస్తే వారికి కొద్దిగా అమౌంట్ పెరుగుతుంది. వాళ్ళు అంటే హాయిగా ఉండి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రేపు పెరిగిన కారణంగా వాళ్ళు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చాలామంది మందమరి డివిజన్లో సింగరేణి వ్యాప్తంగా కానీ రిటైర్మెంట్ అయిన కార్మికులు తక్కువైండ్లు, ఓటర్లు ఎక్కువ అయిపోయినాయి. ఆ ఖాళీ పాత
ఖాళీ ఉన్న కోటల్లో ఆ రిటైర్మెంట్ కార్మికులకు ఏదో కొంత మినిమం రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అలా కుదరని పక్షంలో ఒక్కరికి 150 గజాల అడుగుల స్థలము ప్రభుత్వం ద్వారా ఇప్పించినా కూడా రిటైర్మెంట్ కార్మికులు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీరికి యూనియన్ ద్వారా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ అవకాశం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి 30 నుండి 300 నుంచి 1000 వరకు అతి పెన్షన్ పొందుతున్న వారికి, తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం మామూలు పెన్షన్ 2000, వికలాంగులకు 4000, అంటే కొత్త పెన్షన్ 6000 4000 వస్తున్నాయి. ఆ విధంగా వాళ్ళకి ఇచ్చిన పద్ధతి ప్రకారమే సింగరేణిలో 3000 నుంచి 1000. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెల్లకల్లు తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు. సేకరించిన కల్లు నమూనాలను కెమికల్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపిన ఎక్సైజ్ సిఐ సమ్మయ్య. మంచిర్యాల పట్టణ కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో కార్మెల్ డే వేడుకలు. విద్యార్థుల్లో సేవాభావం, త్యాగం, ప్రేమ విలువల్ని పెంపొందించేందుకే కార్మెల్ డే వేడుకలు. ముఖ్య అతిథి ఫాదర్ డానియల్. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు. కేంద్ర రోడ్డు రవాణా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.